జ్యోతుల చంటిబాబుకు టికెట్ నిరాకరించిన వైసీపీ త్వరలో టీడీపీలో చేరనున్న జగ్గంపేట ఎమ్మెల్యే. మేడిగడ్డ కుంగుబాటుపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ నెల 29న బ్యారేజ్ వద్దకు ఉత్తమ్ శ్రీధర్ బాబు. పార్లమెంటు ఎన్నికలపై ప్రధాన పార్టీల దృష్టి గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. సెన్బన్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. బుక్ మై షోపై పోలీసుల కేసు నమోదు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్రలు. అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ నేతల సమావేశం. మంత్రులు, అధికారుల ఖర్చుల కోసం లంచం తీసుకుంటున్నాం. మడకశిర తహసీల్దార్ ను సస్పెండ్ చేసిన సత్యసాయి కలెక్టర్. చంద్రబాబు యాగం చేస్తే మీకేంటి రోగం? అంబటిపై టీడీపీ నేతలు జవహర్, అమర్నాథ్ రెడ్డి ఫైర్. విజయవాడ, హైదరాబాద్ మార్గంలో రాకపోకలకు అంతరాయం. దట్టమైన పొగ మంచుతో నిలిచిపోతున్న వాహనాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగ మంచు. విజయవాడ, బెంగళూరులో విమానాల ల్యాండింగ్. దేశవ్యాప్తంగా ఘనంగా వాజ్పేయి జయంతి. నివాళులర్పించిన ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు. నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి. ఘనంగా నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు. పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో జగన్, విజయలక్ష్మి. చర్చనీయాంశంగా మారిన షర్మిల గైర్హాజరు. వికారాబాద్ జిల్లాలో విషాదం. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఒకరు గల్లంతు. తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల. మార్చి నెల కోటా టికెట్లు ఆన్లైన్లో రిలీజ్. దేశంలో కరోనా కలవరం. గడిచిన 24 గంటల్లో 628 పాజిటివ్ కేసులు.